గల్ఫ్లో శాంతి స్థాపనపై ఆశలు చిగురించేలా ఇజ్రాయెల్ తాజాగా కీలక ప్రకటన చేసింది. లెబనాన్తో శాంతి చర్చలు ప్రారంభించమని తమ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా తెలిపారు. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల్లో 200 పైచిలుకు మంది మరణించారు. ఈ దాడులపై ఇరాన్ అగ్గి మీద గుగ్గిలమైన నేపథ్యంలో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తప్పవన్న భయాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శాంతి చర్చల దిశగా ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా చర్చలు జరపాలని లెబనాన్ పదే పదే అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో చర్చలను వీలైనంత త్వరగా ప్రారంభించమని ఆదేశించినట్లు నెతన్యాహు తెలిపారు. హెజ్బొల్లాకు ఆయుధాలు దక్కకుండా చేయడం, లెబనాన్తో శాంతి స్థాపనపై తాము దృష్టి సారిస్తామని తెలిపారు. అంతకుముందు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవోన్ కూడా కీలక ప్రకటన చేశారు. హింసాత్మక ఘటనలకు ఫుల్ స్టాప్ పడనిదే ముందుకు సాగలేమని స్పష్టం చేశారు. కాల్పుల విరమణతోనే చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు ఉందని తెలిపారు. రైట్, ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు కొంత స్వల్ప విరామం వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసాం ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్తో పాటు మరోవైపు ఇజ్రాయెల్, మరోవైపు సంబంధించినటువంటి లెబనాన్పై కూడా ఒక శాంతి చర్చలకు ఇరు దేశాలు కూడా పరస్పరం అంగీకరించడం కూడా సమాచారం తెలుస్తుంది. గత కొంతకాలంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రకటనల నేపథ్యంలో మరొకసారి ఇజ్రాయెల్ లెబనాన్పై వరుస దాడులతో, భీకరమైనటువంటి దాడులతో ఇటీవల కాలంలో తన లెబనాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలు, పౌర కేంద్రాల టార్గెట్ చేసుకుని వరుస దాడులు చేసేది. ఇక లెబనాన్లో ఉన్నటువంటి ఐఆర్జీసీ కమాండర్తో పాటు మరోవైపు ఇటీవల చీఫ్ కమాండర్ని కూడా హతం చేసినప్పుడు పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే దాదాపు 200 పైగా అక్కడ ఉన్నటువంటి లెబనాన్లో ఉన్నటువంటి ప్రజలు, అందులో కీలక నేతలు కూడా మట్టి కర్పించింది ఇజ్రాయెల్ ప్రభుత్వము. మరోవైపు ఇజ్రాయెల్ శాంతి చర్చలు జరిపే విధంగా లెబనాన్ ఇప్పటికే పదే పదే శాంతి చర్చలు జరపాలి, హింసను ఆపాలంటూ కూడా పదే పదే విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ యొక్క శాంతి చర్చలకు అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. ఇక నేరుగా అంటే ప్రత్యక్షంగా ఇద్దరు కూడా అంటే వారి దేశానికి చెందిన లెబనాన్ సంబంధించిన ప్రతినిధులు, ఇజ్రాయెల్ సంబంధించిన ప్రతినిధులు కూడా నేరుగా సమావేశమై శాంతి చర్చలు జరపాలని ఇరు దేశాలు కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీనివల్ల కొంత తాత్కాలికంగా విరామం వస్తుంది యుద్ధానికి. ఎందుకంటే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల అనేక మంది మృత్యువాత పడ్డారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది నిరాశ్రయాలు. అక్కడ వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు లెబనాన్ ఒకటే కోరుతుంది, శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి, హింస ద్వారా సమస్యలు పరిష్కారం కావదనేది లెబనాన్ చెప్తుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రము వరుసగా దాడులు చేస్తున్నాయి. మీ సంబంధించినటువంటి దాడులు ఆపాలంటే ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవాలంటూ కూడా ఇజ్రాయెల్ పదే పదే లెబనాన్కు సూచించింది. మరి ఇరాన్ను ఒకవైపు లెబనాన్కి సపోర్ట్ చేస్తుంది, మరోవైపు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇరాన్, మరోవైపు అమెరికా ఇప్పటికే శాంతి చర్చలకు ఇరు దేశాలు కూడా అంగీకరించింది. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు వరుసగా దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు లెబనాన్, మరోవైపు ఇజ్రాయెల్ మరి ఏ రకంగా ముందుకు వెళ్తుంది, శాంతి చర్చల పేరిట జరుపుతున్నటువంటి ఈ యొక్క హింసకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే లెబనాన్ మీద ఇప్పటికే లెబనాన్లో ఉన్నటువంటి ఐఆర్జీసీ నేత, ఐఆర్జీసీ కమాండర్ కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్, అక్కడ ఉన్నటువంటి చీఫ్ కూడా ఇప్పటికే హతమైనటువంటి నేపథ్యంలో దానికి ప్రతీకార దాడులు చేస్తామని గతంలోనే లెబనాన్ వరుసగా అటు ఇజ్రాయెల్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో హింస వల్ల ఇక మున్ముందు కూడా ఈ హింస వల్ల ఇంకా హింసవాదం పెరుగుతుందే తప్ప శాంతి మార్గం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలనేది ఈ లెబనాన్ సూచిస్తుంది. మరి దీనికి సంబంధించిన దాంట్లో విషయంలో ఇజ్రాయెల్ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, లెబనాన్ సూచించినటువంటి శాంతి చర్చలకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఇరు దేశాలు కూడా అటు ఇజ్రాయెల్, అమెరికా ఏ తరహాలో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందో అదే తరహాలో ఇరాన్ అటు లెబనాన్కి ఏ రకంగా సపోర్ట్ చేస్తుందో ఇరు దేశాలు అందరూ కూడా కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు చూస్తున్నారు. అన్ని దేశాలు కూడా ఈ శాంతి చర్చలని అంగీకరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరి చూడాలి అటు ఇజ్రాయెల్, మరోవైపు లెబనాన్ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఇక కాల్పుల విరమణకు స్వస్తి పలుకుతారా లేదా అనేది మాత్రం ప్రపంచ దేశాల మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.